హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. దర్శన్ని తన వైపు తిప్పుకొని ఆకర్షణతో వెంటనే సౌమ్య తాళి కట్టించుకోవాలని చెప్పేసి గుళ్ళోకి తీసుకొస్తుంది. వెంటనే పూజారి గారు ఆ సమయానికి పెళ్లి ఏర్పాట్లు చేస్తారు. ఇక సౌమ్య చేపట్టుకొని దర్శన్ని గుళ్ళోకి తీసుకొస్తూ ఉండగా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఆ సమయంలో వినోద్ని తల మీద కొట్టేస్తుంది కదా, తను స్పృహలోకి వెళ్ళిపోతాడు. వెంటనే అకస్మాత్తుగా స్పృహలోకి వస్తాడు. ఎలాగైనా శరణ్య జీవితాన్ని ఈ సౌమ్య సర్వనాశనం చేసి ఆ దర్శన్ని తన వైపు తిప్పుకోవాలని చెప్పేసి పెళ్ళికి ప్లాన్ చేసింది. ఎలాగైనా సరే సౌమ్య గారికి విషయం చెప్పి ఆ పెళ్ళి జరగకుండా చెయ్యాలి, దాని బండారం బయట పెట్టాలి అనే విధంగా వెంటనే దర్శన్ ఇక్కడ పెళ్లి మంత్రాలతో కూర్చుంటాడు కదా. ఆ సమయంలో సౌమ్య ఈ విధంగా దర్శన్తో అంటుంది, దర్శన్ నేనంటే ఇష్టం కదా అనేసరికి, నువ్వంటే ఇష్టం, నా మెల్లో 3 ముళ్ళు వేస్తావు కదా, వేస్తాను, నువ్వేం చెప్తే అది చేస్తాను, ఇదే కదా నాకు కావాల్సింది. ఇప్పుడే పెళ్ళి చేసుకొని ఇక వెంటనే దర్శన్ని నాతో పాటుగా ఇక ఎక్కడికైనా తీసుకెళ్తాను. ఆ శరీరాన్ని కంటపడకుండా దర్శన్ని నా సొంతం చేసుకుంటాను. ఆఖరికి దర్శన్ తనకి లేకుండానే శాశ్వతంగా నాతో పాటుగా యూఎస్కి తీసుకెళ్తాను. ఈ 3 ముళ్ళు పడ్డ తర్వాత అప్పుడు హ్యాపీగా మన ఇద్దరం లైఫ్ను ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఉందాంలే. సరే సౌమ్య, నువ్వేం చెప్తే నేను అది చేస్తాను అనే విధంగా దర్శన్ ఇక సౌమ్య చెప్పిన మాటకే తాన అంటే తందన పలుకుతూ ఉంటాడు. ఇదిలాగా ఉండగా వెంటనే వినోద్ మాత్రం శరణ్యకు ఫోన్ చేస్తాడు. ఇదేంటి ఈ వినోద్ ఫోన్ చేస్తున్నాడు? చెప్పు వినోద్. మేడం ఏంటి వినోద్, ఏం జరిగింది? అయ్యో మేడం, కొంప మునిగిపోతుంది. ఆ సౌమ్య ఇక మీ వారిని పెళ్లి చేసుకుంటుంది. సౌమ్య, నీకు తెలుసా సౌమ్య? తెలుసు మేడం, నేను ఇన్ని రోజుల నుంచి ఇక ప్రేమించిన అమ్మాయి కనిపించట్లేదని ఇక్కడికి వచ్చాను చెప్పాను కదా, తనే సౌమ్య. ఏంటి? అవును మేడం. సరే, నేను వెంటనే బయలుదేరుతున్నాను, నువ్వు కూడా ఇక నీ చెప్పిన లొకేషన్ కాడికి వస్తావా? వస్తాను మేడం. ఎలాగైనా సరే మీ జీవితాన్ని దాని చేతిలో పెట్టకండి, అది పెద్ద కిలాడి మేడం. నన్నే ఇక బ్లేమ్ చేసి నా తల పగలకొట్టి నన్ను మోసం చేసింది. అలాంటి దాన్ని ఊరికే వదిలిపెట్టదు. మీరు దానికి తగిన గుణం చెప్పాలి మేడం. వెంటనే వినోద్ గారు, నేను లొకేషన్ పెడుతున్నాను, మీరు అక్కడికి రండి అని చెప్పేసి వెంటనే వినోద్కి లొకేషన్ పెడుతుంది. ఇక ఆ సమయంలో బయటకు వస్తుండగా ఇక ఆనంద భైరవి, ఏంటి శరణ్య ఎక్కడికో వెళ్తున్నట్టుంది, తొందరగా అంత కంగారు పడుతుందేంటి, ఏం జరిగింది అని చెప్పేసి ఈ విధంగా ఆనంద భైరవికి శరణ్య మీద అనుమానం వస్తుంది. అది వెంటనే అక్కడి నుంచి అటు ఇటు చూసి వెళ్ళిపోతుంది. ఇదేంటి శరణ్యలా ఎవరు లేనట్టుగా చూసి వెళ్ళిపోతుంది, ఏదో జరుగుతుందని చెప్పేసి ఆనంద భైరవి కూడా కాసేపటికి వెనకాల ఫాలో అవుతుంది. ఆ సమయంలో వినోద్ని కలుస్తుంది. మేడం, మీ కొంప ముంచేలా ఉంది, అది చాలా కిలాడి, నన్ను మోసం చేసింది, ప్రేమించిన అని చెప్పేసి శారీరకంగా కలిసాం, కానీ ఇప్పుడు మమ్మ బ్లేక్మెయిల్ చేస్తుంది. ఏంటి? అవును మేడం, ఇక అది పెద్ద, దాన్ని నమ్మకూడదు. అది ఆస్తి కోసమైనా దర్శన్ని తన వైపు తిప్పుకుంది, పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి నేను మాటలు విన్న తర్వాత నిలదీస్తే నా తల పగల కొట్టింది. అది గుడి కూడా తెలుసా నీకు? తెలుసు మేడం. అదేంటి, అతను ఆఫీస్లో పనిచేసే అబ్బాయి కదా, అతను ఎందుకు కలవడానికి వచ్చింది? సరే, వెంటనే ఆ పెళ్ళి ఆపడానికి వెళ్దాం పదా అని చెప్పేసి ఇక వినోదం తీసుకొని మండపం దగ్గరికి వెళ్తుండగా పంతులు గారు మాంగళ్యదాన కానివ్వండి అని చెప్పేసి విధంగా అందరికీ చెప్తూ ఉంటాడు. దర్శన్, కాసేపట్లో మన పెళ్ళి జరగబోతుంది, ఆ తర్వాత నువ్వు నాతో పాటుగా ఎక్కడికైనా వస్తావు కదా? వస్తాను సౌమ్య, ఎక్కడికైనా నువ్వే నా జీవితం, నువ్వే నా ప్రాణం, నాకంటూ ఎవ్వరూ లేరు అనే విధంగా అంటుండగా, ఇదే కదా నాకు కావలసింది, నిన్ను నా వశం చేసుకోవడం, నీ చేత నేను 3 ముళ్ళు వేయించుకోవడం, హ్యాపీగా నీతో లైఫ్ను ఎంజాయ్ చేయడమే కదా. ఎన్నేళ్ల నుంచి నేను నీ కోసం అని చెప్పేసి ఇలా పెళ్ళి కాకుండా ఆలోచిస్తూ ఉన్నాను, కానీ ఇప్పుడు ఆ దేవుడు నన్ను కరుణించి కాసేపట్లో నేను నీకు భార్యను కాబోతున్నాను అని చాలా ఎగ్జైట్తో ఉంటుంది. ఈలోపు గుడి దగ్గరికి వస్తారు. ఇదేంటి, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? డ్రైవర్, కాస్త స్పీడ్ పెంచు అని చెప్పేసి ఆనంద్ అంటుంది. వెంటనే స్పీడ్ పెంచుతారు. ఇక గుడి దగ్గర ఆటోలో వినోద్ను శరణ్ ఇద్దరు కలిసి వస్తారు. ఇక్కడ పంతులు గారు ఇక మాంగళ్యదాన కానివ్వండి అని చెప్పేసి అంటుండగా వెంటనే దర్శన్ చేతిలో తాళి తీసుకో,
సరే సౌమ్య, నువ్వేం చెప్తే అది అని చెప్పేసి తాళిబొట్టు తీసుకుంటాడు. ఇక కాసేపట్లో మన ఇద్దరి పెళ్ళి జరగబోతుంది, మన ఇద్దరం భార్యాభర్తలం. సరే అని చెప్పేసి తాళిబొట్టు పట్టుకున్న సమయంలో తాళి కట్టబోతుండగా వెంటనే గుళ్ళోకి వినోదును శరణ్య అడుగు పెడతారు. ఆపవే అని చెప్పేసరికి వెంటనే ఉలిక్కి పడతాడు. ఇక తన పక్కన వినోద్ కూడా చూస్తుంది. ఏంటి వీడిక్కడికి రావడం ఏంటి అంటే శరణ్య తీసుకొని వచ్చాడా? వసే నంగ నాచిదాన్నా, నా మొగుడు చేత నువ్వు తాళి కట్టించాలనుకుంటావా అని చెప్పేసి విధంగా అంటుండగా మరోవైపు ఆనంద భైరవి గుడి దగ్గరకు వచ్చేస్తుంది. ఇక వెంటనే మేడం, తను నువ్వు అనుకున్నంత మంచిది కాదు, అది నన్ను మోసం చేసింది, ప్రేమించినని చెప్పేసి నన్ను ఇక నా తల్లిదండ్రులకు దూరం చేసింది, తన వైపు పిచ్చివాడిలాగా తిప్పుకుంది. కానీ ఇప్పుడు మీకు ఆస్తుందని చెప్పేసి అది కావాలని సార్ని టార్గెట్ చేసింది మేడం. దీన్ని ఎలాగైనా పోలీసులు పట్టించి ఇక జీవితాన్ని ఆ జైలు సంఖ్యలలో అనుభవించేలా చేయాలి మేడం. ఇలాంటి ఆడది చేయడం వల్ల మగవాళ్ళు ఎంత భయపడి ఇక తల్లిదండ్రులకు దూరమై సూసైడ్ చేసుకునే దాకా కూడా వస్తుంది ఇలాంటి ఆడదాని వల్ల. ఓసై దొంగ మొహందానా, నా మొగుడి చేత తాళి కట్టించుకోవాలనుకుంటున్నావా అని చెప్పేసి వెంటనే పెళ్లిపీటల మీద కూర్చున్న ఇక సౌమ్య జుట్టు పట్టుకొని ఏడా పేడా కొడుతూ ఉంటుంది. ఒక్కసారిగా సార్ మీకేమైంది సార్ అనేసరికి ఉలిక్కి పడతాడు. వినోద్, నువ్వు ఇక్కడ, ఇదంతా ఏంటి, అసలు నేను ఎక్కడున్నాను? అయ్యో ఏంటి సార్ మీరేం మాట్లాడుతున్నా అర్థమవుతున్నారా? అది మోసం చేసి మీ చేత 3 ముళ్ళు వేయించుకోవాలనుకుంటుంది కదా సార్. ఏంటి, నేను తాళి కట్టడం ఏంటి? అయ్యో సార్, దానివల్లనే ఇప్పుడు మీకు ఇంత ప్రెజర్ వచ్చింది. ఏంటి, అయిన సౌమ్య మెల్లో నేనెందుకు తాళి కడతాను? అది మీకే అర్థం కావాలి. నేను ఇక్కడి దాకా ఎలా వచ్చానో నాకు తెలియట్లేదు, అసలు నాకేం అర్థం కావట్లేదు అని అంటుండగా ఈలోపు ఆనంద భైరవి గుడి చుట్టూ తిరుగుతూ అసలు వీళ్ళు ఎక్కడున్నారు, అసలు శరణ్యను ఆ వినోద్ ఇక్కడికే వచ్చారు కదా, వీళ్ళు ఎక్కడున్నారు అని విధంగా అంటుండగా, ఓసై నా మొగ్గుని నువ్వు తాళి కట్టించుకొని హ్యాపీగా నా మొగ్గుని తీసుకెళ్ళని చెప్పేసి ప్లాన్ చేసావా? అసలు నువ్వు వ్యవతివే అని చెప్పేసి జుట్టు పట్టి ఇక కొడుతూ ఉంటుంది కదా, ఓ రేంజ్లో కొడుతూ ఉంటుంది. ఈలోపు ఆనంద అక్కడ ఏదో గొడవ జరుగుతుంది అని చెప్పేసి వెంటనే ఆనంద అక్కడికి వచ్చేస్తుంది. ఆ ఆనంద అక్కడికి వచ్చే సీన్లలో ఇక్కడ భాగవతం జరిగేది తన కుటుంబం అని చెప్పేసి షాక్లో ఉండిపోతుంది. ఇదేంటి, ఇక దర్శన్ మొహానికి పూలు కట్టుకోవడం ఏంటి, ఇక్కడ శరణ్ వచ్చి గొడవ చేయడం ఏంటి, సౌమ్య పెళ్లి కూతురుగా రెడీ కావడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? మేడం, దీన్ని వదిలిపెట్టకూడదు మేడం, వెంటనే స్టేషన్లో పోలీసులో కంప్లైంట్ ఇచ్చి దీన్ని అరెస్ట్ చేయించండి అని చెప్పేసి అంటుండగా ఆనంద భైరవికి అక్కడ రానే వస్తుంది. మరి ఏం చేయబోతుంది అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం.